నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు ఉదయ్. ఏం చేస్తుంటారు సార్? నేను అమెజాన్లో డెలివరీ బాయ్గా చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేయబట్టి 1.5 ఇయర్ అవుతుంది. పర్లేదు. ఆ 10 ఇయర్స్ కంటే ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు సార్? నా దృష్టిలో అయితే సంక్షేమ పథకాలని అసలు తీసేయాలి. ఎందుకంటే నేను చదువుకున్నవాడిని, ఆ పథకాల గురించి చెప్పొద్దు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో అంటే మా ఇంటికి ఏ పథకాలు రాలేదు, ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రాలేదు, ఇప్పుడైతే వస్తున్నాయి. అన్నిటికన్నీ రాకపోయినా 1 or 2 అయితే వస్తుంది. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? అనంతరెడ్డి. ఏం చేస్తున్నారు సార్? నేను బీఈడి కాలేజ్ లెక్చరర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం రైతులకి రైతు భరోసా, ఈ రుణమాఫీ కొంచెం కంప్లీట్ కాలేదు. సో అది చేస్తే బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అంటే ఇక కొంచెం ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా లేదు, రాష్ట్రం కొంచెం లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు సకాలంలో అందించలేకపోతున్నాడు. సరే, ముందు ముందు ఇంకా 4 సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి ఇక మంచిగానే చేస్తాడని అనుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే కొంచెం ఆర్థిక సిస్టమేట్ లేదు, ఆర్థికంగా సిస్టమేట్ లేదు. కొంచెం విపరీతమైన ఖర్చు, కొద్దిగా కొన్ని కుంభకోణాలు అవి ఎక్కువ జరిగినాయి కాబట్టి ఒక సిస్టమ్గా పరిపాలన అనేది జరగలేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ విధంగానంటే దేని విధంగా అయినా ప్రజాపాలన అన్నారు, రేషన్ కార్డులు అన్నారు, అవి అన్నారు, ఏది లేదు. 6 గ్యారెంటీలు కూడా ఏం అమల్లోకి రాలేదు కదా ఒకటి కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు బాగానే చేశారు. కాకపోతే ఆయన ఇయ్యంది రేషన్ కార్డులు ఒకటి, ఆయన రైతు బంధువులు అయితే ఇవన్నీ అయితే క్లియర్గా ఇచ్చాడు.